డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించిన చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డప్ప 75వ రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా పుంగనూరులో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి నివాళులు అర్పించిన చిత్తూరు జిల్లా మాజీ ఎంపీ రెడ్డప్ప ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ అలీం భాషా, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. నవంబర్ 26వ తేదీన భారత రాజ్యాంగం తరఫున కాన్స్టిట్యూషన్ డే రాజ్యాంగ దినోత్సవం అనేసి దేశ నలుమూలలో ఈరోజు ఈ ఉత్సవాన్ని జరుపుకుంటున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత రాకముందు చాలామంది ఎంతోమంది ప్రాణాలు అర్పించి త్యాగం చేసి దేశ స్వాతంత్రం కోసం పాటుపడితే అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో రాజ్యాంగం రచించడానికి అనేక మంది మేధావులను సమీకరించడము, అప్పట్లో కాంగ్రెస్ పార్టీ గాంధీ మహాత్ముడు అంబేద్కర్ తరఫున చాలామందిని ఇన్వైట్ చేసి కమిటీగా ఏర్పాటు చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని రాజ్యాంగం రాయడానికి చైర్మన్గా ఎన్నుకుంటే శ్రీ అల్లాడి కృష్ణస్వామి నాయుడు గారు చాలామందిని, కొంతమంది న్యాయవాదులందరినీ కూడా పిలిపించి శ్యామ్ మేనగల్ నరసింహరావు గారిని కమిటీ ఏర్పడిన తర్వాత అందరూ కూడా చాలా వయసు మళ్ళీ వారు కృష్ణస్వామి గారు సీనియర్ మ్యాన్ కాబట్టి న్యాయవాదిగా అతను కూడా డబ్బులు పడిపోతే శ్యామ్ మేనగల్ ఈయన కూడా ఏంటంటే ఐక్యరాజ్య సమితిలో మెంబర్గా ఉంటాడు కాబట్టి ఆయన కూడా కోఆపరేట్ చేయలేక ఇబ్బందులు పడుతుంటే రాజ్యాంగాన్ని రచించవలసిన బాధ్యత నా భుజస్కంధాలపైన ఉంది. నేను ఈ దేశం కోసం, దేశం మీద అభిమానం కోసం, ముఖ్యంగా నిమ్న జాతుల కోసం వారి హక్కులను పరిరక్షించడానికి దేశ స్వాతంత్రంలో అందరూ భాగస్వాములే కాబట్టి అన్ని కులాల వారికి, అన్ని మతాల వారికి న్యాయం చేయాలనే ఉద్దేశంతో అంబేద్కర్ గారు బాధ్యతను తన బుద్ధిస్కంధాలపైన వేసుకునేసి అప్పటికి ఆయన కూడా వయసు వెళ్ళిపోయింది, చాలా బలహీనంగా ఉన్నాడు. అయినప్పటికీ ఈ తనువు, ఈ శరీరము కాదు, బట్ రాజ్యాంగం రాష్ట్రానికి శాశ్వతంగా ఉంటుందని చెప్పిన మహనీయుడు ఎవరంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నా ప్రాణాలు అర్పించైనా సరే ఈ రాజ్యాంగాన్ని రచించి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఇచ్చారని చెప్పేసి మనందరి కోసం ఆ రోజు రాజ్యాంగం రాశారు. కాబట్టి ఈరోజు రాజ్యాంగంలో ఉన్న పద్ధతులైతేనేమి, ఆర్టికల్స్ అయితేనేమి, వాటి షరతులు కానీ మనం ఎవరు పాటించకుండా చాలా ఇబ్బందులు పడుతున్నాము. దీనికి మనం అందరూ బాధపడాల్సి వస్తుంది. రాజ్యాంగాన్ని వైలేట్ చేసే, తిరస్కరించే అధికారం ఈ దేశంలో ఉండే ఏ రాజకీయ పార్టీ కూడా లేదు. ఎవరైనా సరే రాజ్యాంగంలో ఏవైతే పొందుపరిచినారో వాటి గురించి ఆ సూచనల ప్రకారంగా పరిపాలన చేయాలి.
మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల ప్రకారము ఈ రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా అంబేద్కర్ గారి సైట్ ఎప్పుడంటే అక్కడ అందరూ కూడా పూలమాలలు వేసి ఆ మహనీయునికి ఘనంగా నివాళులు అర్పించాలని తెలియజెప్పడమే. లాటరీ టికెట్ల విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని భారీగా లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్న పుంగనూరు పోలీసులు. పుంగనూరు పట్టణంలో నిషేధిత లాటరీ టికెట్ల విక్రయిస్తున్న ఇద్దరిని అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 12,80,000 రూపాయల విలువ చేసే నిషేధిత లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు పుంగనూరు సి శ్రీనివాసులు మీడియా సమావేశంలో తెలిపారు. నిషేధిత లాటరీ టికెట్లు విక్రయిస్తే కఠిన చర్యలు తప్పవని సి శ్రీనివాసులు హెచ్చరించారు. పొంగనూరు పట్టణ ప్రజలకు విజ్ఞప్తి. పొంగనూరులో నిన్నటి దినం భారీగా లాటరీ టికెట్లకు సంబంధించిన స్లిప్పులు స్వాధీనం చేసుకొని ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం అయింది. వాళ్ళ ఇంట్రాగేషన్లో చెన్నై నుంచి కోయంబత్తూర్, చిత్తూరు, వేలూరు ఇక్కడికి వస్తే అక్కడి నుంచి వివిధ రూపాల్లో ఇక్కడికి ట్రాన్స్పోర్ట్ చేయడం జరుగుతున్నదని చెప్పని తెలిసింది. మేము త్వరలో ఆ చైన్ లింక్ను కూడా ఛేదిస్తాం. దయచేసి ఇటువంటి వాటిల్ని కొనడం, అమ్మడం ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే ఇమ్మీడియట్గా మీరు డైల్ 100కి కానీ లేదా పొంగనూరు పోలీసులకు కానీ తెలియజేయవలసిందిగా కోరుతున్నాం. ముఖ్యంగా పేద మధ్యతరగతి కూలి చేసుకునే వాళ్ళు వీటి బారిన పడతారు. ఇందులో నిజంగా లాటరీ తగిలే పరిస్థితి చాలా తక్కువ, అసలు ఉండదు. ఇందులో మ్యానిపులేట్ చేసి కావాలని తెచ్చే అవకాశం కూడా ఉంది. ఇదంతా ఒక రకమైనటువంటి ఆర్గనైజ్డ్ చీటింగ్ అని చెప్పుకోవచ్చు. ప్రజలు దీని పట్ల అప్రమత్తంగా ఉండాలి. పత్రికా విలేకరులు, చదువుకున్న విఘ్నులు అందరూ కూడా ఇటువంటి వాళ్ళ పట్ల అప్రమత్తంగా ఉండి మన పొంగనూరును మనం తిరిగి పూర్వపు స్థితిని, లిక్కర్ లేని స్థితిని, ఐడి లిక్కర్ లేని స్థితిని, ఈ లాటరీలు లేని స్థితిని, తర్వాత కోడి పందాలు, కార్డ్స్ ఆడడం అనే ఈ సోషల్ ఇవిల్స్ లేని స్థితికి తీసుకురావాలని, చక్కగా శాంతి భద్రతలకు చాలా బాగా సహకరిస్తున్నారు. ఇటీవల చైన్ స్నాచింగ్ కేసుల్లో ప్రజలు చాలా తోడ్పాటు అందించడం జరిగింది. అదే కాకుండా పెద్ద పెద్ద కేసుల్లో కూడా ప్రజల తోడ్పాటుతో ఇక్కడ ఛేదించడం జరిగింది. ఇదే విధంగా పొంగనూరులోని ఈ ఈవిల్ ఈవెంట్స్ అన్నిటిని కర్బ్ చేసి పూకటి వేళ్లతో పెకలించేదానికి మీ వంతు సహాయం కావాలి. ప్రజలు సహకరించినప్పుడే మేము ముందుకు ఇటువంటి సమస్యలను పరిష్కరించుకుంటూ పోగలుగుతామని విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రార్థిస్తున్నాను. దయచేసి మీరందరూ సహకరించగలరని విన్నవించుకుంటూ ముగిస్తున్నాను. ఈ పెద్ద మొత్తంలో లాటరీ టికెట్లను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాదాపు 12,80,000 రూపాయలు వర్త్ అయ్యే లాటరీ టికెట్స్ వరకు మాకు దొరకడం జరిగింది. దాంతోపాటు ఇద్దరు ముద్దాయిలు, ఒకరు నజీర్ బాషా, ఇంకొకరు మహమ్మద్ హుస్సేన్, వీళ్ళిద్దరిని అదుపులోకి తీసుకొని వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. అట్లే ఈ లింక్ ఎక్కడికి వస్తుందో వాళ్ళని కూడా త్వరలో అదుపులోకి తీసుకుంటాం, వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకుంటాం చట్టపరంగా. ప్రజలు ఎంతైనా అప్రమత్తంగా ఉంటే అదే మనకు శ్రీరామ రక్ష. ఇదే కాకుండా సైబర్ నేరస్తుల బారిన పడకుండా, లోన్ యాప్లకు ఆశపడకుండా, ఎవరో ముక్కు తెలియని వ్యక్తికి ఏటీఎం కార్డు ఇచ్చి ఏటీఎంలలో డబ్బులు డ్రా చేసి బాబు అని చెప్పని దయచేసి అడగవద్దని ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఉండే వాళ్లకు విజ్ఞప్తి. పట్టణ ప్రాంతాల్లో ఉండేవాళ్ళు లోన్ యాప్లకు గురి కాకూడదు, ఓటీపీ నంబర్లు చెప్పొద్దు. ఏదైనా మీకు ఉండే సెల్ ఫోన్ను కేవలం ఒకరికొకరు మాట్లాడుకునే దానికి ఉపయోగించండి, కానీ రకరకాల యాప్లు డౌన్లోడ్ చేసుకొని ఆ యాప్ల్లో వచ్చేటి నిజమని నమ్మేదానికి నమ్మకూడదని చెప్పని మేము తెలియజేసుకుంటున్నాం. మీరందరూ ఈ విధంగా చక్కగా పొంగనూరు పట్టణాన్ని నేరం జరగని పట్టణంగా తీర్చిదిద్దేదానికి మీ సహకారం మాకు ఎంతైనా అవసరం. ఇంతటితో ఈ చిన్న పోలీస్ సలహాలను పాటిస్తారని, సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకొని అలారం లాక్లు 383 రూపాయలకి ఒక అలారం లాక్లు వచ్చినాయి.
వెహికల్స్కు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత షాప్స్కు యూజ్ చేసుకోవచ్చు, తర్వాత ఇళ్లకు యూజ్ చేసుకోవచ్చు. అది చాలా ఈ లేటెస్ట్ ట్రెండ్ టెక్నాలజీని ఉపయోగించండి. ఆ టెక్నాలజీ ద్వారా మీ ఇళ్లలో జరిగే దొంగతనాలను, తర్వాత ఆ చుట్టుపక్కల జరిగే ఇంకేదైనా అసాంఘిక విషయాల మీద ఫోకస్ పెట్టేదానికి సీసీ కెమెరాలు ఎంతైనా ఉపయోగపడతాయని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను.